మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు ప్రేమ వందనాలు, ఉదయకాలపు శుభాలు. మీకు మీ ఇంటి వారికి క్షేమం కలుగును గాక. సంగమా, మీరందరూ బాగున్నారని ప్రభుదాసుడిగా తలస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి ఉదయకాలపు ఈ అనుదిన మన్నా మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను సముఖంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము కూడా ఒక దేవుని మాటను వాగ్దానముగా మన జీవితాలు మన్నాగా స్వీకరిద్దాం. చూద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఆమె వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ సంగమా. ఒక శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయమే ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. ఏమో తెలుసా? మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమె చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజ, దేవుని జనాంగమా, ఉదయకాల సమయం దేవుని పిల్లలుగా, దేవుని బిడలుగా మనం చేస్తున్న ఈ విశ్వాస యాత్ర మన కుటుంబాలకు ఆశీర్వాదకర మార్గాల్లో, దేవునికర మార్గాల్లో ఉండగల కారణం మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. లోకంలో నమ్మదగిన వారు కుక్కలుగా ఉన్నారు. మనం నమ్మదగిన దేవుడిని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, పూజిస్తున్నాం. ఎందరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడటానికి, ఆయన సహవాసంలో చేరడానికి ఇష్టపడతారో, యేసు దేవుడిగా, యేసుని రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గాల్లో నడుస్తారో, వారందరినీ దేవుడు నిండు ఆరులుగా దీవించి ఉన్నత కార్యం జరిగించువాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, లోకంలోంచి వేరు చేయబడ్డ మనం, పాపంలోంచి వేరు చేయబడ్డ మనం, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం, ఆ సహవాసానికి పిలువబడి ఆయన మందిరంలో కొనసాగుతూ విశ్వాస యాత్ర చేస్తున్న మన జీవితంలో మనకు తోడుగా ఉన్నవాడు, మనం బలపరిచేవాడు, నమ్మదగినవాడు. ఆమె అన్నమాట. మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. మీకు సహాయపడటానికి, మీ కుటుంబాలను ఆశీర్వదించడానికి, మీ పిల్లల భవిష్యత్తును దీవించడానికి, మన జీవితాలని ఉన్నతంగా మార్చడానికి, మనమున్న స్థితులు, మనమున్న పరిస్థితుల మధ్య మనల్ని రాజకీయ మకుటంగా మార్చడానికి, సింహాసనాశీలుగా మార్చడానికి మనం పూజిస్తున్న, సేవిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. లోకములో మనుషులైన వారు, లోకంలో ఉన్న ప్రజలైన వారు, లోకంలో ఉన్న అధికారులైన వారు, లోకంలో ఉన్న గనులైన నాయకులందరూ నమ్మదగిన వారుగా మోసపూరితమైన మాటల చేత, మోసపూరితమైన ఆలోచన చేత ప్రజలను నడిపిస్తున్న ఈ భయంకర దినాలలో నమ్మదగిన దేవుడు ఈ పగలు మనకు సహాయకుడు. ఐజ్దలా. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా, నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ నమ్మకత్వం ఎవరి మీద? ఇగో యేసుప్రభు దేవుడిగా అంగీకరించి రక్షించబడ్డ మనం, మార్పు చెందిన మనం, యేసు రక్తంలో కడగబడి ఆయన సహవాసములు చేరిన మనల్ని ఆయన పిలుస్తున్నాడు. తన పరలోక పిలుపు చేత తన పని కొరకు నిలబెట్టుకోబోతున్న దేవుడు నమ్మతగిన సహాయకుడు. అందుకే ప్రభు వాక్యములు కదా, మనుషులను నమ్ముకుంటూ కంటే, రాజులను నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని జనంగా, యెహోవాను ఆశ్రయించే వారిని దేవుడు మెండారులుగా ఆశీర్వదించేవాడు. తన రక్తంలో కడగబడిన వారిని ఉన్నతంగా దీవించేవాడు. ఈ పగలు నా యేసయ్య మనలను దర్శించి తన కృపల చేత ఆశీర్వదించును గాక. ఉన్నత దీవెన చేత మనం నింపును గాక. నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఈ కాలమంతా విశ్వాసయాత్ర కొనసాగించుకుందాం. మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన గుర్తుంచుకున్న సంగమా, ఈ మాటను నీ మొదలు పెట్టుకోండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో, ఏ వ్యాపార రంగంలో నీ జీవితం ప్రయాణం చేస్తున్న యేసయ్య నమ్మదగిన వాడు, నమ్మదగిన దేవుడు నేను నిశ్చయముగా దీవించి ఆశీర్వాదించును గాక. ఈ వారమంతా, ఈ దినమంతా, ఈ సంవత్సరం అంతా నీ కృపలో, దేవుని కృపలో మనం అందరము ఆశీర్వాదించబడదుము గాక. దేవుడి మాటలను మనం ఏదో దీవించి ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. నిజమైన ఆయన, నువ్వు నా ఒక్కడివే నమ్మదగిన వాడవని, మా జీవితాలు ప్రభువు ఆశీర్వదించవాడని సమగ్ర ప్రార్థన చేస్తుండగా నిత్యముగా ఈ మాట బలపరిచేందుకు స్తోత్రం చేస్తూ మా జీవితాల్లో మీ కార్యం జరిగించమని
నిశ్చయముగా నీ కృప మాకు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్య నామమున అడిగిన మనల్ని పొందుకొంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె ఆమె ఎందరు కొందరు నిత్యము దేవుడు సీయోను నుంచి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మెగాబ్లెస్ అని ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.